అందరు నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. మన నంద్యాల వాసులైనటువంటి పెద్దవాళ్ళు గౌరవనీయులైనటువంటి గొల్ల రాజేష్ గారు ఇప్పటికే గడిచిన 4 నెలలకు పైగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. అది ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఆల్రెడీ ఇప్పటికే నంద్యాల వాసులు అందరికీ కూడా ఈ చేసేటువంటి సేవా అన్ని కార్యక్రమాలు కూడా అన్ని విదితమే. అయితే ఎవరు చేయనటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా ఇప్పటికే గొల్ల రాజేష్ గారు ఎన్నో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని అమలుపరుస్తున్నారు. ఎంతోమంది దాన్ని కొన్ని తప్పుడు అర్థాలు వచ్చే విధంగా చేసినప్పటికీ కూడా కొన్ని కార్యక్రమాలను అయినప్పటికీ కూడా వాటిని లెక్క చేయక గొల్ల రాజేష్ గారు తన మనోబలంతో నంద్యాల వాసులకు మంచి చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే రేపు 19వ తారీఖు మన హిందూ సోదర సోదరిమణులకు ఉగాది పండుగ ఉంది. తర్వాత 20వ తారీఖున మన సోదర సోదరిమణులు ముస్లిం సోదర సోదరిమణులకు పవిత్రమైన రంజాన్ మాసం ఉంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఉగాది పర్వదినం సంబంధించి మన హిందూ సోదర సోదరిమణులకు కిట్ల పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా రంజాన్ సందర్భంగా కిట్ల పంపిణీ చేస్తున్నారు. సో ఇలాంటి మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి, పేదల గురించి అనునిత్యం ఆలోచించి ముందడుగు వేసేటువంటి వ్యక్తి లక్షలాది రూపాయలు వెచ్చించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎప్పుడు కూడా పేద ప్రజల గురించి ఆలోచిస్తూ తనకు ఎంత ఖర్చు వచ్చినప్పటికీ కూడా దాని గురించి ఆలోచించగా కేవలం పేద ప్రజలకు సాయం అందించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. సో ఇలాంటి మంచి వ్యక్తి భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలంటే మనమంతా కూడా భగవంతుని ఆశీర్వదించమని, ఇలాంటి గొల్ల రాజేష్ గారు మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిని ఆ భగవంతుడు ఆశీర్వదించి ఎల్లప్పుడూ చల్లగా చూడాలని, ఆయన బాగుంటే మనకు అందరికీ కూడా భవిష్యత్తులో ఇంకా సేవా కార్యక్రమాలు చేసేందుకు కూడా అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. కాబట్టి అందరూ కూడా నంద్యాల నియోజక ప్రజలందరూ కూడా పెద్దలు అందరూ కూడా భగవంతుని కోరుకోవాలి. ఇలాంటి గొల్ల రాజేష్ ఎప్పుడు చల్లగా ఉండాలని, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని అందరూ ప్రార్థించాలని కోరుకుంటూ మీ అందరూ కూడా ఒకసారి నమస్కారం.